వనమే మనం జనారణ్యంగా మారిన వనం గిరిజన దేవతలే అందరూ కొలిచే మహిమాన్విత దేవతలుగా మారిన వైనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరిది ఒకే మాట మేడారం పోదామా వనదేవతలను దర్శించుకుందామా జాతరకు 40 రోజుల ముందు నుంచే మొదలైన జన ఒరవడి ఇప్పుడు తారాస్థాయికి చేరింది ఈ నెలాఖరును నిర్వహించే జాతరకు ఇప్పుడు రిహార్సల్స్ జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది తెలంగాణ కుంభమేళ మేడారం మహాజాతర ఈసారి కొత్త రూపు సంతరించుకుంది. ఇక్కడ జరిగినటువంటి ఆలయ పునర్నిర్మాణ పనులు జాతరకు కొత్త అందాలను తెచ్చిపెట్టాయి. దీంతో 40 రోజుల ముందు నుంచే జాతరకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అక్కడ జాతర విశేషాలంటే జాతరకు వచ్చేటువంటి ప్రజలు ఏం చెప్తున్నారు ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్లో చూసొద్దాం. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమవుతోంది. ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు చాన్నాళ్లుగా నిర్మాణాలు, ఆధునిక వసతులు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ, ఇబ్బంది కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటోంది. అన్ని దారులు ఇప్పుడు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం వైపే పయనిస్తున్నాయి. ఈసారి జరగబోయే జాతరకు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గత వారం వరుస సెలవులు రావడంతో చాలా మంది ముందస్తుగా వనదేవతల దర్శనానికి వచ్చారు. ఇప్పటికే 10 లక్షల మంది వచ్చినట్లు ఒక అంచనా. జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవార్లకు బంగారం సమర్పించారు. ప్రతి ఒక్కరి కోరికలు తీర్చే కొంగు బంగారంగా సమ్మక్క సారలక్కలపై భక్తి విశ్వాసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మేడారంలో గత జాతర వరకు తాత్కాలిక పనులు మాత్రమే జరిగేవి. ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకొని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టింది. ఇందుకోసం 2 విడతలుగా 251 కోట్ల రూపాయలు విడుదల చేసి అభివృద్ది పనులు చేపట్టారు. శాశ్వత నిర్మాణాలు, మౌలిక వసతులు, భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వైద్య సేవలు తదితర ఏర్పాట్లు చేపట్టారు. జాతరకు వచ్చే భక్తులు సులభంగా గమ్యస్థానాలకు చేరుకునేలా అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో సూచిక బోర్డులను, బ్యానర్లను ఏర్పాట్లు చేశారు. భక్తులు అయోమయానికి గురి కాకుండా ట్రాఫిక్ నియంత్రణ పటిష్టంగా ఉండాలని ప్రత్యేక రూట్ మ్యాప్లతో పాటు అవసరమైన చోట 1-వే వ్యవస్థను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ జాతరపై క్యాబినెట్ మొత్తం దృష్టి సారించి మంత్రులంతా సమన్వయంతో పనిచేశారు. సబ్బండ వర్ణాల దైవాలు సమ్మక్క సారక్క దేవతలు కొలువుతీరిన మేడారం అభివృద్ది పనులు ఆదివాసీ గిరిజన సంప్రదాయాలకు భంగం కలగకుండా శరవేగంగా పూర్తి అవుతున్నాయి. సంపూర్ణంగా గ్రానైట్ నిర్మాణం చేస్తున్న మేడారం గుడి ప్రాకారం నయా లుక్తో కనిపిస్తోంది. మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ది పనులు చకచకా జరిగిపోతున్నాయి. గద్దెల ప్రాంగణం పూర్తిగా రాతి నిర్మాణాలతో ఆధునీకరిస్తున్నారు. సరికొత్త ఆలయ ప్రాంగణం భక్తులను మైమర్పిస్తోంది. వనదేవతల ప్రాంగణంలో నిర్మిస్తున్న గ్రానైట్ పిల్లర్లపై ఆదివాసీ ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వేల కొద్ది చిత్రాలు దర్శనమిస్తున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా మేడారం గుడి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మేడారం తల్లుల ప్రాంగణం చుట్టూ గ్రానైట్తో ప్రాకారం నిర్మించారు. ఈ రాతి గోడలపై 7,000 పైచిలుకు ఆదివాసుల పుట్టు పూర్వోత్తరాలు, సంస్కృతి సంప్రదాయాలు, జీవన శైలి తెలిపే విధంగా చిత్రాలు చిత్రీకరించారు. మేడారం ఏర్పాట్లపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేడారంలో ఆలయ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇంతకుముందు ఆదివారం, బుధవారం మాత్రమే భక్తుల రద్దీ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతిరోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మేడారం మహాజాతర అనేది కేవలం 4 రోజుల జాతర మాత్రమే, కానీ 40 రోజుల జాతరగా మారింది. గత 40 రోజుల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి? తూప్రాన్ నుండి. అమ్మవారికి మొక్కులు చెల్లించారా? చెల్లించినామండి. బంగారం తీసుకొచ్చినాం. 5 కిలోల బిడ్డ లగ్గమైంది. అల్లుడు బిడ్డ మా కొడుకు సార్ తోలుకొని వచ్చింది. తూప్రాన్ నుండి వచ్చింది. మేము ఫస్ట్ టైం రావడం. వడి బియ్యం పోసారా? అది మొక్కు కూడా లేదు, కానీ 5 కిలోల బెల్లం చెల్లిస్తా తల్లి అని మొక్కిన, కొబ్బరికాయ కొట్టిన. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్
నిజామాబాద్ నుంచి వచ్చినాం. అమ్మకి ఎలాంటి మొక్కులు చెల్లించుకున్నారు? బంగారం బెల్లం పంచినాం. మన్మాడు బాబు పుట్టాలని మొక్కిన అమ్మవారికి, పుట్టిండు, బంగారం పంచిన. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏం మొక్కులు? నిజామాబాద్. అంతా మంచిగా జరిగింది. నేను పోయినసారి వచ్చినందుకు చాలా బాగా జరిగింది. ఈసారి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము తిగిరాజపల్లి నుంచి వచ్చినామండి. మా పాపకు MBBS సీట్ రావాలని మొక్కినాం. సీట్ వచ్చింది. ఇప్పుడు యాటను కూడా కోస్తున్నాము. అమ్మవారికి అన్ని మొక్కులు చెల్లిస్తున్నాము. ఇక్కడ మరికొంతమంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము సోమలతండ తిగిరాజపల్లి నుంచి వచ్చాం. ఎట్లాంటి మొక్కులు చెల్లించుకున్నారా? అమ్మవారికి మొక్కుకున్నారా? చెల్లించుకున్నాం. ఎట్లాంటి మొక్కులు చెల్లించుకున్నారమ్మా? మీకు ఈ సమ్మక్క అంటే ఎందుకు అంత నమ్మకం? లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మా చెల్లెకి MBBS సీట్ రావాలని మొక్కుకున్నాం. ఆ మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాం. ఇప్పుడు సీట్ వచ్చిందా? వచ్చింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అయితే తరలి వస్తున్నారు. మరికొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వస్తుంటే? జాతర పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి కదా? ఇప్పుడు చాలా బాగుంది. ఇంతటి ముందు కంటే ఇప్పుడే చాలా బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడే మంచిగా ఉంది. ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు గతంలో వచ్చేటప్పుడు ఎలా అనిపించేదమ్మా మీకు? అప్పట్లో ఇంత ఫెసిలిటీ ఏం లేకుండే, ఇప్పుడైతే మంచిగా ఉంది. ఏం మొక్కులు చెల్లించుకున్నారమ్మా? మా చెల్లికి అయితే MBBS సీట్ రావాలని మొక్కుకున్నాము. అది నెరవేరింది. అందుకే ఇప్పుడు వచ్చినాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము గోదావరికని ఇంటిపిషి నుండి వచ్చినాము. మాకు అమ్మవారికి మొక్కుకుంటే బాగా అనిపించింది. అందుకే మా పిల్లలకు జాబ్ వచ్చింది, బాగున్నాము. అందుకే ఇక్కడి వరకు వచ్చినాం. జాతర ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కదమ్మా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అప్పటికిప్పటికి బాగుంది. చాలా బాగుంది. చాలా డెవలప్మెంట్ బాగా అయింది. ఆ తల్లి దయ వల్ల సుఖ సంచోలతో ఉండాలని, ప్రజలందరూ సౌఖ్యంగా ఉండాలని కోరుకున్నాం. ఇక్కడ భక్తులు మరికొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎలాంటి మొక్కులు చెల్లించుకున్నారు? జనగం నుంచి వచ్చాము, కానీ ఎవ్రీ ఇయర్ వస్తామని ఈ ఇయర్ కూడా వచ్చాము మేము. ఎట్లా ఉందమ్మా అభివృద్ధి పనులు? ఇక్కడ గతంలో జాతర ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా అభివృద్ధి బాగుంది. ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాం మేము. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏం చెల్లించు? ఖమ్మం నుంచి వచ్చినామండి. ప్రతి సంవత్సరం వస్తాం. ఈ సంవత్సరం ఏర్పాట్లు మాకు బాగా నచ్చినాయి. మాకు అనుకూలంగా కూడా అన్ని టాయిలెట్లు అన్ని శుభ్రంగా మంచిగా పెట్టారు. పదండి. మీరే ఏమో అంటే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తూ ఉంటారు కదా, ఏంటమ్మా నమ్మకం? మా చెల్లె వాళ్ళ బాబుకి ఆరోగ్యం బాగాలేకపోతే మేము బంగారం ఇస్తామని సమ్మక్క సారక్కకు మొక్కుకున్నాం. ఈరోజు మంచిగా ఉంది కాబట్టి బాబుని తీసుకొచ్చి బంగారం ఇచ్చి మొక్కు చెల్లించుకొని వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఇది జాతర ముందస్తుగా ఉండగానే చాలా మంది భక్తులు వస్తున్నారు. ఇంకా జాతర సమయం ఉంది కదమ్మా, ఇప్పుడే ఎందుకు వస్తున్నారు? స్కూల్ లీవ్స్ వల్ల ఇప్పుడే రావడం జరుగుతుందండి. స్కూల్లో లీవ్స్ ఉండడం వల్ల వాటిని యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే గతంలో జాతర ఎట్లా ఉండే, ఇప్పుడు అభివృద్ధి పనులు జరిగింది? యాక్చువల్గా ఇది నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. చాలా బాగా. మీరు చెప్పండి. చాలా బాగుంది. మీరు గతంలో వచ్చారమ్మా? రాలేము, ఇప్పుడే ఫస్ట్ టైం. అంతా మంచిగానే ఉంది, చాలా బాగుంది అని. మరికొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడ జాతరకు వచ్చారు? మంచిగా అనిపిస్తుంది. గతంలో వచ్చారా మీరు? వచ్చినాం. ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? బాగా మంచిగా అయింది. చాలా బాగా అయింది. అప్పటికిప్పటికి బాగా మంచిగా నీట్గా మంచిగా చేసారు. మొన్న పోయిన వారం కూడా వచ్చినాం మేము. మీరు ఎలాంటి మొక్కులు చెల్లించుకున్నారు? ఎలాంటి మొక్కులు? బంగారం. ఈ విధంగా మహిళా భక్తులు కూడా బంగారం చెల్లించుకునేందుకు పెద్ద మొత్తంలో వస్తూ ఉన్నారు, మనము చూడవచ్చు. జాతరకు ముందస్తుగానే భక్తులు తరలి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి సార్. మొక్కులు చెల్లించుకున్నారా? ఇప్పుడే వచ్చినాం సార్. ఇప్పుడే వచ్చినాం సమ్మక్క సారక్క జాతర కోసం. ఎలా అనిపిస్తుందమ్మా ఇక్కడికి రావడం? ఇది ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం సార్. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. వచ్చినందుకు సంతోషంగా ఉంది. చూడవచ్చు మనం భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉన్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతుంది. 4 రోజుల జాతర, గతంలో 4 రోజుల జాతర ఉండే, ఇప్పుడు అది 40 రోజుల జాతరగా మారింది. 40 రోజుల నుంచే భక్తులు ముందస్తుగా మొక్కులు చెల్లించుకునేందుకైతే వస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. గతంలో కొన్ని రోజుల కిందట మేడారంలో కొంత అభివృద్ధి పనుల వల్ల కొంత ఆటంకాలు ఏర్పడాయి. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సునాయాసంగా దర్శనం చేసుకుని బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ గద్దెల రూపంతో పాటు గద్దెల వరుస క్రమం కూడా మారడంతో భక్తులు సునాయాసంగా దర్శనం చేసుకుని బయటికి పోతున్నటువంటి దృశ్యాలు అయితే మేడారంలో కనిపిస్తూ ఉన్నాయి. సమ్మక్క సారక్క గద్దెలతో పాటు వరుస క్రమంలో
పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల నిర్మాణం పూర్తయింది. 4 దేవతలను వరుస క్రమంలో దర్శించుకుని వెళ్లే విధంగా ఆలయ మందిరం రూపుదిద్దుకుంది. ఒక్కో గద్దె నిర్మాణానికి 8 పిల్లల చొప్పున మొత్తం 32 రాతి నిర్మాణాలతో గద్దెల ఆధునికీకరణ జరిగింది.